రైట్ బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన ఆధారం లభ్యమైంది. స్పాట్లోనే బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ లో ప్రమాదం ముందు జరిగిన రహస్యాలు రికార్డ్ అయి ఉన్నట్లు సమాచారం. విచారణలో బ్లాక్ బాక్స్ లోని వివరాలే కీలకమని అధికారులు భావిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన ఆధారం లభ్యమైంది. స్పాట్లో బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక బ్లాక్ బాక్స్ లో ప్రమాదం ముందు జరిగిన రహస్యాలు రికార్డ్ అయి ఉన్నట్లుగా సమాచారం. ఇక విచారణలో బ్లాక్ బాక్స్ లోని వివరాలే కీలకమని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ముందు గుడ్ ఆఫ్టర్నూన్. సో బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకం అనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో బ్లాక్ బాక్స్ నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ లో మొత్తం అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో బ్లాక్ బాక్స్ అనేది విమానంలో ఉండేటువంటి ఒక రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్. సో దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రమాద సమయంలో దీన్ని ఈజీగా రికగ్నైజ్ చేయడానికి దీని కలర్ కూడా ఉపయోగపడుతుంది. సో అట్లాంటి నేపథ్యంలో ఈ నిన్నటి నుంచి వెతుకుతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ బృందాలు మొత్తం కూడా బ్లాక్ బాక్స్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. సో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఆ బ్లాక్ బాక్స్ డిజిటల్ వీడియో కూడా మొత్తం రికార్డు కూడా దొరికిపోయింది. సో ఇప్పటి వరకు దీంట్లో 265 మంది చనిపోయారు. 241 మంది విమానంలో ప్రయాణికులు అయితే కనుక మిగతా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అయితే విమానం కూలిపోయిన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో 50 మంది ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ గుజరాత్ ఏటీఎస్ విమాన శిథిలాల నుండి విమానానికి సంబంధించినటువంటి డిజిటల్ వీడియో రికార్డ్ డివిఆర్ ను కూడా స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ బృందం తొందరలోనే ఇక్కడికి చేరుకుంటుందంటూ కూడా ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. అంతకు ముందే అదే ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇప్పుడు ఈ మొత్తం ఓవరాల్ గా ఈ ఏదైతే విమాన ప్రమాదం జరిగిందో ఇది ప్రత్యేకమైనటువంటి విషయం. ఎందుకు బ్లాక్ బాక్స్ లో ఏముంటుంది అంటే, ఈ బ్లాక్ బాక్స్ లో 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది. పైలట్ల మధ్య జరిగినటువంటి సంభాషణలు కానీ, కాక్పిట్ లో వినిపించేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ప్యాసింజర్ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అలారంలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. అండ్ ఆ విమానం సంబంధించినటువంటి లిమిట్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ డాటా రికార్డ్ FDR కూడా దీంట్లోనే రికార్డ్ అయి ఉంటుంది. విమానం ఎంత స్పీడ్ తో వెళ్తుంది, దాని గమ్యం ఎక్కడుంది, దాని స్పీడ్ ఎంత ఉంది, దాని ఎత్తు ఎంత హైట్ లో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు ఎట్లా ఉంది, సో ఇంజన్ ఫెయిల్యూర్ నిజంగానే అయిందా లేదా, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటుంది. సో విమాన ప్రమాదాల తర్వాత అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ ఉపయోగపడుతుంది. సో దీంట్లో బ్లాక్ బాక్స్ లో ఈ ప్రమాదాల్లో నిజానికి బ్లాక్ బాక్స్ విచారణ అనేది చాలా కీలకమని చెప్పాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా, తప్పిదాలు జరగకుండా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. పైలట్ లో ఉపయోగించేటువంటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ కానీ, CVR కానీ, FDR కానీ అన్ని కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అంటే హెవీ మంటలు కూడా ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్మోస్ట్ 11 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఈ బ్లాక్ బాక్స్ ఆ ప్రెషర్ ని తట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం గాల్లో గానీ లేదంటే నీటిలో గానీ ఒకవేళ ఉండకుండా ఉండడానికి ఆ సిగ్నల్స్ కూడా ఇది పంపగలుగుతుంది. సముద్రంలో ఒకవేళ పడిపోయినా గానీ బ్లాక్ బాక్స్ ఆ సముద్రంలో ఎక్కడ విమానం పడిపోయిందనేది సపరేట్ దానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. సో ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా బ్లాక్ బాక్స్ ను విమానం కూలిపోయినటువంటి శిథిలాల్ని, శకలాల్ని గుర్తుపట్టడానికి చాలా విలువ అంటే ఈజీగా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో నిన్న ఎయిర్ ఇండియాకి చెందినటువంటి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం AI-171 నిన్న మధ్యాహ్నం 1:38 గాల్లో ఎగిరితే కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ఆ విమానం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తున్నటువంటి విమానం. సో 2 నిమిషాల్లోనే టేకాఫ్ అవగానే కుప్పకూలిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో 241 మంది ప్రయాణికులు చనిపోయారు. సో ఈ విషయం దీనికి సంబంధించి పూర్తిగా కూడా శ్రీకాంత్ అంటే ఇప్పుడు బ్లాస్ట్ జరిగిన సమయంలో కూడా అంటే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా మొత్తం అక్కడ ఏదైతే ద్రావణం ఉందో మొత్తం అంతా అక్కడ ఏర్పడిన మంటలు 1000 డిగ్రీల ఉష్ణోగ్రత అని చెప్పి ఇందాక ప్రధాని అంటే అధికారులు వెల్లడించారు.
సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బాక్స్ లభ్యమైంది. సో అంటే ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో మొత్తం కూడా అంటే ఈ బాక్స్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇంత డిగ్రీల మధ్య కూడా ఏవైతే దాని లోపల ఏవో సీక్రెట్స్ ఉన్నాయంటే బయటకు తెలిపే అవకాశం ఉంటుందా? మొత్తం ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఆ బాక్స్లో యాజ్ ఇట్ ఈజ్ గా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది 1100 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ప్రెజర్ తట్టుకోగలదు. అంటే ఇక్కడ 1000 డిగ్రీల సెల్సియస్ ఉంది. సో ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ లో పూర్తి సమాచారం ఉంటుందనే భావించాలి. అట్ ది సేమ్ టైం ఇందులో అంటే 1000 డిగ్రీల సెల్సియస్ వేడిని ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వచ్చిందంటే గనక 1,20,000 లీటర్ల ఫ్యూయల్ దాంట్లో ఉంది. సో అన్ని టన్స్ ఫ్యూయల్ దాంట్లో ఉంది కాబట్టి అంతటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఉన్నటువంటి ఫుల్ ట్యాంక్ కెపాసిటీని కూడా తట్టుకునేటువంటి శక్తి బ్లాక్ బాక్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా గతంలో కూడా దీనికి సంబంధించి చాలా అనుభవాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఇండిగో ఇంజిన్ కూడా గతంలో ఫెయిల్ అయింది 2020-23 మధ్యలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇంజిన్ లో సాంకేతిక లోపాలు కొన్ని ఉన్నాయని అంటూ కూడా ఎఫ్డిఆర్ సాయంతో బయటపడ్డాయి. సో ప్రతిసారి కూడా బ్లాక్ బాక్స్ వల్ల ఇంజిన్ లో ఉన్నటువంటి లోపాలు బయటకు రావడం జరిగింది. ఈవెన్ ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ A447 2009 లో కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో విమానం కూలిపోయింది. సో ప్రమాదం జరిగిన 2 సంవత్సరాల తర్వాత సముద్రంలోంచి అది వెళ్ళి బయటికి తీరబడ్డది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా విమానం తర్వాత పరిస్థితి ఏంది అంటే ఆ టర్బులెన్స్ లోకి విమానం టర్బులెన్స్ కి లోనైనప్పుడు పైలట్లు ఏవైనా తప్పు నిర్ణయాలతోటి ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా కానీ దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. సముద్రంలో ఉన్నటువంటి దాన్ని ఛేదించి పట్టుకున్నారంటే సో ఇది అక్కడే ఉంది, అది కూడా పడ్డ ప్రాంతంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పాలి. గతంలో ఈవెన్ మలేషియా ఎయిర్లైన్స్ విషయంలో కూడా MH370 ఫ్లైట్ విషయంలో కూడా ఇట్లాగే జరిగింది. చైనాకు వెళ్తున్నప్పుడు ఆ విమానం మిస్ అయిపోయింది. సో ఎక్కడ కూడా ఆ విమానం దొరకలేదు. విమానం బ్లాక్ బాక్స్ కూడా కొన్ని పూర్తి స్థాయిలో పాడైపోయినట్టు విమానం తర్వాత బ్లాక్ బాక్స్ దొరకలేదు. సో ఆ తర్వాత దానికి సంబంధించి మాత్రం కొన్ని ఎట్లాంటి నెగిటివ్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ఏదైతే మరి రాడార్ కి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విమానం ఇక్కడ టేక్ ఆఫ్ అయి అసలు 30 సెకండ్లు కూడా ఉండలేదు, వెంటనే కూలిపోయిన పరిస్థితి. సో ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ని కూడా ఇప్పుడు దొరికిన ఈ బాక్స్ అనేది క్యాప్చర్ చేసే ఉంటుందా? ఖచ్చితంగా చేసి ఉంటుంది. 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లాక్ బాక్స్ లో అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఇక్కడ 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడం అనేది చాలా అరుదుగా చెప్పాలి. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇమీడియట్ గా పైలట్ 2 ఇంజన్ మీదకి డిపెండ్ అయిపోతాడు. బట్ ఇక్కడ మేడే కాషన్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలి 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోతేనే పైలట్ అక్కడ మేడే కాషన్ ఇస్తారు. సో అత్యవసర పరిస్థితుల్లో ATS కూడా రెస్పాండ్ కానేటువంటి టైం కూడా అక్కడ ఉంది. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే మేడే కాషన్ రావడం, అక్కడి నుంచి కుప్పకూలిపోవడం అన్ని క్షణాల్లో వ్యవధిలోనే జరిగిపోయింది. సో అసలు వాస్తవంగా ఏం జరిగింది, అక్కడ పైలట్స్ ఏం డిస్కస్ చేసుకున్నారు, సో కాక్పిట్ లో జరిగినటువంటి డిస్కషన్ ఏంటి, అంతకుముందు పైలట్స్ ఎట్లాంటి ప్రెజర్ ని ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. సో వచ్చిన తర్వాత వాట్ హ్యాపెండ్ యాక్చువల్ అనేది బయటకు వస్తుంది ఈ హ్యూమింగ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన ఆధారం లభ్యమైంది. స్పాట్లోనే బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ లో ప్రమాదం ముందు జరిగిన రహస్యాలు రికార్డ్ అయి ఉన్నట్లుగా సమాచారం. విచారణలో బ్లాక్ బాక్స్ లోని వివరాలే కీలకమని అధికారులు భావిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన ఆధారం లభ్యమైంది. స్పాట్లోనే బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ లో ప్రమాదం ముందు జరిగిన రహస్యాలు రికార్డ్ అయి ఉన్నట్లుగా సమాచారం. ఇక విచారణలో బ్లాక్ బాక్స్ లోని వివరాలే కీలకమని అధికారులు భావిస్తూ ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, అహ్మదాబాద్ జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీజీసీ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ను విచారిస్తే
సంబంధించి పూర్తి విచారణ చేయాల్సి ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే 240 మంది పైగా మరణించినటువంటి ఈ కేసుకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ బ్లాక్ బాక్స్ లో విమానం కూలిపోయే ముందు కాక్పిట్ లో పైలట్ చేసినటువంటి సంభాషణ, మరోవైపు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చినప్పుడు అహ్మదాబాద్ నుంచి మళ్ళీ ఆ లండన్ బయలుదేరే ముందు, ఆ ప్రమాదం జరిగే ముందు ఒకవైపు కాక్పిట్ వాయిస్ రికార్డు, అదేవిధంగా ఫ్లైట్ రికార్డ్స్ అన్ని కూడా మొత్తం ఈ బ్లాక్ బాక్స్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ బ్లాక్ బాక్స్ లో డీకోడ్ చేస్తేనే పూర్తి విషయాలు బయటకు వస్తాయి. దీంతో ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది కూడా ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది. ఇప్పటికే 240 మందికి పైగా చచ్చిపోయినటువంటి ఈ ప్రమాదం సంబంధించి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానం అనేది కూడా అత్యంత పెద్దది. అంతర్జాతీయ విమాన సంబంధించినటువంటి సర్వీసెస్ వీటిని వినియోగిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒక్కసారిగా అంటే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్లోకి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. దీంతో 240 మంది మృత్యువాత పడ్డారు. అంతర్జాతీయంగా ఇది ప్రమాదం ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ను కనుక డీకోడ్ చేస్తేనే ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. హిమబిందు రైట్, అంటే స్వామి టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే కూడా విమానం కూలిపోయింది. అంటే మనకి 30 సెకండ్ల పాటే ఉంది. సో ఈ 30 సెకండ్లు కూడా ఇప్పుడు ఈ డీకోడ్ చేయడం అవుతుందా ఈ దొరికిన బ్లాక్ బాక్స్ లో? అంటే మొత్తం విమానానికి సంబంధించిన కంప్లీట్ రికార్డ్ అంతా కూడా అందులో ఉంటుంది. ఈ 30 సెకండ్లే కాదు, విమానం మొత్తం విమానానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్సెస్ కూడా అందులో ఉంటాయి. విమానం తోక భాగంలో ఉన్నటువంటి టైల్ లో ఉన్నటువంటి ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైంది. కాక్పిట్ లో ఆ పైలట్లు విమానం ఒకవైపు టేక్ ఆఫ్ కాకముందు, టేక్ ఆఫ్ అయిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఏం మాట్లాడింది, ఏటీసీ కంట్రోల్ రూమ్ తో ఏం మాట్లాడింది, లోకల పైలట్లు ఇలాంటి సంభాషణ చేశారు, టెక్నికల్ గా ఏం జరిగింది, ఒక విమానం సంబంధించినటువంటి ఒక గేర్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, ఏం వాటిని ఎలా వినియోగించారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి డిజిటల్ రికార్డులన్నీ కూడా వీటిలో బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటాయి. దీనికి సంబంధించి ఒక నిమిషమే కాదు, మొత్తం ఆ విమానంలో ప్రయాణికులు మాట్లాడుకున్నటువంటి కొన్ని విషయాలు కూడా మొత్తం డిజిటల్ గా మొత్తాన్ని దానిలో అన్ని రకాల విషయాలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఒక ప్రయాణికుడు అందులో సరిగ్గా ఏసీ పనిచేయలేదు, ఎంటర్టైన్మెంట్ పనిచేయలేదు, రకరకాల సమస్యలు కూడా వాళ్ళు అందులో గుర్తించి అతను బయటకు వచ్చారు. అలాంటి పూర్తిగా టెక్నికల్ కూడా ఏమైనా ఒకవైపు లోపాలు ఉంటే కూడా అందులో అవి కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా అందులో ఉంటాయి. వాటిని పూర్తిగా డీకోడ్ చేస్తేనే అన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు దాన్ని డీకోడ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటికి చెప్పనున్నారు. హిమబిందు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన ఆధారం లభ్యమైంది. స్పాట్లోనే బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ లో ప్రమాదం ముందు జరిగిన రహస్యాలు రికార్డ్ అయి ఉన్నట్లుగా సమాచారం. విచారణలో బ్లాక్ బాక్స్ లోని వివరాలే కీలకమని అధికారులు భావిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన ఆధారం లభ్యమైంది. స్పాట్లోనే బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ లో ప్రమాదం ముందు జరిగిన రహస్యాలు రికార్డ్ అయినట్టుగా కూడా సమాచారం. విచారణలో బ్లాక్ బాక్స్ లోని వివరాలే కీలకమని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వలేరు అధికారులు. సో ఇప్పుడు బ్లాక్ బాక్స్ అయితే లభ్యమైంది. సో ఈ బ్లాక్ బాక్స్ లోని అసలు విమానం టేక్ ఆఫ్ అయిన సమయంలో అంటే ఏ విధమైన వాళ్ళ మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, అలాగే అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు, సో ప్రతిదీ కూడా అందులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూడాలి, బ్లాక్ బాక్స్ లభ్యమయ్యాక దాన్ని డీకోడ్ చేశాక ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రతి ఒక్కటి కూడా అందులో ఉండే అవకాశం ఉంది. సో బ్లాక్ బాక్స్ ముందు జరిగిన రహస్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విచారణలో బ్లాక్ బాక్సే కీలకమని భావిస్తూ ఉన్నారు అధికారులు. సో చూడాలి, ఈ బ్లాక్ బాక్సే నెక్స్ట్ విచారణకి ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది.
రెటిక అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్లో కీలకమైన ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. AA-171 శిథిరాల నుంచి ఇప్పటికే డిజిటల్ వీడియో రికార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. సో AA-171 శిథిరాల నుంచి ATS టీం ఇప్పటికే ఎవిడెన్స్ను సేకరించింది. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రమాదంలో కీలకమైన ఆధారం కూడా లభ్యమైంది. స్పాట్లోనే బ్లాక్ బాక్స్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ బ్లాక్ బాక్స్లో ప్రమాదం ముందు జరిగిన ఆడియో అంతా కూడా రికార్డ్ అయి ఉన్నట్టుగా కూడా సమాచారం. సో విచారణలో ఈ బ్లాక్ బాక్సే వివరాలే కీలకమని అధికారులు భావిస్తున్నారు. సో ఆ ప్లేన్ క్రాష్ అయ్యే ముందు టేక్ ఆఫ్ అయిన సమయంలో కూడా ప్రతిదీ కూడా అందులో రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పటివరకు కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంది, సో ఇప్పటివరకు మనం ఊహిస్తూ వచ్చాము. సో ఏ కారణంగా కూడా ఇంత పెద్ద బ్లాస్ట్ క్రాష్ జరిగింది అనేది కూడా స్పష్టత రాలేదు. సో బ్లాక్ బాక్స్ లభ్యం అవటం వల్ల దీనికి కూడా ఈ సస్పెన్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎలా ఈ ప్రమాదం జరిగింది దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చివరి క్షణాల్లో ఎలా జరిగిందో కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉంది.